కూతురు కాదు పెద్ద పిల్లల్లో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ చాలా రోజుల నుంచి రావట్లేదు, అంటే లాంగ్ వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. వీలైనంత త్వరలో లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈరోజు మేము కబ్బన్ పార్క్ అయితే వచ్చాము పిల్లలతో పాటు. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది మార్నింగ్ టు ఈవినింగ్, చూస్తూ ఉండండి. కూతురు కాదు కోడలంట. ఇంకా కమ్మలు, తను, చీకు అందరూ కూడా దాంతో బిజీ అయిపోయారు. ఇద్దరు ఎంత పెద్దగా వస్తున్నాయి కదా. Oh my god. ఒకటి చాలే. పైన వచ్చిపోయింది అంతే. పెట్టొచ్చు అది తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కాలేదు. పోయినా లవ్వు పోయినా వస్తుందా? అర్ధగంట వచ్చిందంటే మంచి క్వాలిటీనే. వేసినాడు కదా. ఉండే బయట ఏం చేస్తావు ఇప్పుడు? అట్లా కాదు నానా, అట్లా రాదు, పెద్దగా రావాలి. ఉండరా ఎండ కొంచెం తక్కువే ఉంది. బాగుంది. పండు మా మన తను పాప ఒక్కటి సరిపోదు అనేసి ఇంకొకటి తీసుకోయింది. చూడండి, 180 రూపీస్. ఇదే ఒకటి ఇప్పుడు పోయి ఏంది వద్దా ఇది మరి? అది ఎన్ని ఇస్తాడు రా వాడు? యాది కావాలా? వావ్ తను సూపర్. క్లోజ్ చేసి లోపల పెట్టు. చాలు కదా నాన్న. మన చీకు గడికి ఇప్పుడు ఇంకోటి కావాలని చూడండి, అది విరిగిపోయి మళ్ళీ అటాచ్ చేసినాం కదా. పట్టుకొని నిదానంగా ఇట్లా ప్రెస్ చేయమా, ఇట్లా ప్రెస్ చేయ. అక్కడ ప్రెస్ అవుతుందేమో చూడు నాన్న. నీ దాంట్లో గానీ ఎక్కువ వస్తాయి చూడు. ఇప్పుడు మామయ్య చేస్తాడు రా. తనుకి నీకే మనకి కాంపిటీషన్ పెట్టుకుందాం రా. ఇప్పుడు ఉఫాను ఇప్పుడు పట్టుకో పట్టుకో. ఏంటంటే చెల్లవి స్లోగా ఏమో. ఒకటేనా తను? నువ్వు పట్టుకుంటా నువ్వు. చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లల్లో ఆడుకుంటున్నా పెద్ద పిల్లల్లో. చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. ఎంత క్యూట్ గా ఉందో కదా. ట్రైన్ నుంచి అందరు దిగుతున్నారు అప్పుడే. అమ్మా ఎంతమంది ఉన్నారు చూడి కదా.
కబ్బన్ పార్క్ టు చిన్నస్వామి స్టేడియం ఓన్లీ 20 రూపీస్. 20 30 పర్ హెడ్. అడల్ట్ 30. అడల్ట్ 30. చిల్డ్రన్ బిలో 10 రూపీస్. ఏం ఆడతావమ్మా పండు నువ్వు? ఆడతావా అది? మన తను పాప సీనా బావ అయితే బ్రేక్ డాన్స్ ఆడడానికి వెళ్తున్నారు. మాకు భయం వేస్తుంది. ఏం ఆడాలంట. పోతావా పండు? పోతావా? కలెక్షన్స్ లేవు కదా దీనికి పాపము. అయినా చీప్ ప్రైస్ కదా, అందుకే కలెక్షన్స్ లేవు. కబ్బన్ పార్క్ లో బాల్ భవన్ కి అయితే వచ్చాము. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. వీక్ డేస్ వీకెండ్స్ అన్ని డేస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఫీజెస్ కూడా చాలా తక్కువ. ఏది ఆడినా కూడా 30 రూపీస్. పిల్లలకైతే 10 రూపీస్ మాత్రమే. ఎక్కడున్నారు వీళ్ళు? నాకు కనిపిస్తూనే లేదు. ఎక్కడున్నారు? ఏ బాబా కూర్చో మంచిగా. అమ్మో ఏ అనే లాక్ చేసినప్పుడు ఎంత భయం వేస్తుందో తెలుసా? మన తను పాప అయితే ఆడేసింది బ్రేక్ డాన్స్. ఎట్లుంది తను? బాగుంది బాలేదా? తనకి ఇలాంటివన్నీ ఆడడానికి ఫుల్ హ్యాపీ. మన తను పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. సైడ్ లో రా. ఇప్పుడు డ్రాగన్ ట్రైన్ ఆడడానికి అయితే వెళ్తున్నాము. డ్రాగన్ ట్రైన్ అయితే ఏం భయం వేయదు. బట్ బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఒకసారి నేను మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను అనుకుంటా, అన్నమ్మ జాతర టైంలోన. సో అప్పుడు చాలా భయపడ్డాను నేను. మన చీకుగా ఉండే కదా పక్కలో దాంట్లో. సో ఇప్పుడైతే డ్రాగన్ ట్రైన్ ఆడేద్దాం రండి. ఫ్రంట్ అయితే బాగుంటది. టికెట్ గా పట్టండి. ఇవి స్టెప్స్ అండి, ఇలా పైకి ఎక్కుతున్నారు. హాయ్ చెప్తున్నాడా? హాయ్ హాయ్. మా పండు హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్. మా పండు హాయ్ చెప్పు పండు. హాయ్ హాయ్ హాయ్. సెకండ్ రౌండ్ పోతుంది అనుకుంటా స్పీడ్గా. మన పండు పాప ఏమో ఏడుస్తుంది. దీన్ని పిలుచుకొని పోలేదు, నేను వెళ్ళలేదు. అన్నయ్య వెళ్ళి స్టార్ట్ అయింది. చూడండి చూడు. కమ్మలు బావ అక్క అలాగే తను పాప మంచి ఎక్కుగాడు. భయపడతాడు అనుకుంటా వాడు ఖచ్చితంగా. హాయ్ హాయ్. బాగుందా? లాస్ట్ లో చెప్పు బాగుందా లేదా? ఇప్పుడు కాదు, ఎవరో పాప హాయ్ చెప్తాను. ఏడుస్తున్నాడు. ఎలా ఉందో వీళ్ళ ఫీలింగ్? అదే ఊరికే ఉయ్యాలు ఊగినట్లు ఊగుతుంది అంటివి. మీరు లాస్ట్ లో కూర్చున్నారు. మీరు లాస్ట్ లో కూర్చున్నారు. పిల్లలు ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగుంటది. కరెక్ట్ సెట్ అయింది.
చేతులు చూడండి. లవ్ ఇంకోసారి ఆడతావా? ఇంకొకసారి ఆడతా. నేను ఇంకొకసారి ఆడతా. అట్లా అడగకూడదు ఇంకోసారి. అలా కొద్దిసేపు పార్క్ లోన టైం స్పెండ్ చేసాం కదా, అంటే కబ్బన్ పార్క్ లో, అలాగే బాల్ భవన్ లో. బాల్ భవన్ అనేది కబ్బన్ పార్క్ లో పార్టే, లోపలికి వెళ్ళాలి కొంచెము అలా. సో అక్కడ ఇక్కడ టైం స్పెండ్ చాలా చేసాం కదా, ఆకలి మీద ఉన్నాము. ఇక్కడికి ఫుడ్ అలో లేదని ఉంది, అందుకని మేమేం తీసుకొని రాలేదు. బట్ చాలా మంది బాక్సెస్ అలా క్యారీ చేసుకొని తింటున్నారు. బెటర్ అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ సమోసా, కచోరీ అండ్ కొన్ని బన్స్, పఫ్స్ తప్ప పెద్దగా ఏం ఫుడ్ అయితే లేదు ఇక్కడ. ఇంకా పపెట్ షో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. అక్కడ స్నాక్స్ తినిన తర్వాత కొద్దిసేపు వాళ్ళక్కడ అలానే కూర్చున్నారు. ఇంక నేను, తను పాప, చీకు, నేనైతే ట్రై చేయలేదు కదా ఎయిర్ బబుల్స్‌ని. పార్క్‌లో కూర్చున్నప్పుడు కమల్ అందరూ కూడా ట్రై చేశారు. సో, ట్రై చేద్దామని చేస్తూ ఉన్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి వాటితో ఆడుకోవడము. సో, అప్పుడప్పుడు ఇలాంటి టైమ్ స్పెండ్ చేసినప్పుడు మైండ్, బాడీ అన్నీ కూడా రిఫ్రెష్ అవుతాయి. సో, దగ్గరలో ఎవరైనా ఉంటే బెంగుళూరుకి సో, ఒకసారి వచ్చి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలున్నవాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ ఆడుకున్నారు. ట్రైన్ ఒకటే మిస్ అయింది. ట్రైన్ బోటింగ్ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తున్నాము. కొంచెం బ్రేక్ తీసుకుందామనేసి తినేసి కొద్దిసేపు అలా కూర్చున్నాము కదా పండు. ఇక్కడ కొన్ని ఎలిఫెంట్, అలాగే జిరాఫే స్టాచ్యూస్ ఉన్నాయి అంతే. మనం జూకి వెళ్ళాలి అనిమల్స్ కావాలంటే. ఇంకిప్పుడు బోటింగ్‌కి వెళ్దామనేసి ఇటు సైడ్ వచ్చాము. సో, అక్కడ ఐ లవ్ బాల్ భవన్ అని కనిపించాయి కదా! సో, ఫోటోస్ అలా తీయించుకుందామని తీయించుకుంటూ ఉన్నాము. మన చీకుగాడు మొన్న టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఎలిఫెంట్ మీద కూర్చోయిండే కదా! అలా ఇక్కడ రైనోసర్ మీద కూర్చున్నాడు చూడండి. అక్కడ కూర్చొని ఫోటోలైతే తీయించుకుంటూ ఉన్నారు వీళ్ళు. మనం బోటింగ్‌కని లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, అంటే అక్కడ ఎంట్రన్స్‌లో అయితే ఎక్కువగా స్నాక్సే ఉన్నాయి. ఫుడ్ అయితే ఏం లేదు. ఇక్కడ బోటింగ్‌కి వెళ్ళే వేలో ఇక్కడ మనకి కొంచెం హోటల్ లాగా ఉంది. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలా అయితే దొరుకుతాయన్నమాట. ఇంకా మేము స్నాక్స్ తినేసాం కదా! ఐస్ క్రీమ్స్, అలాగే కొన్ని పఫ్, బ్రెడ్స్ తిన్నందుకు, బన్స్ తిన్నందుకు ఇంకా అక్కడేం తీసుకోలేదు. ఇక్కడ బోటింగ్‌కైతే క్యూ మామూలుగా లేదు. అబ్బా! చాలా సేపు, ఐ థింక్ మోర్ దాన్ 1 అవర్ వెయిట్ చేసాం. అక్కడికి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ లేదు, బోటింగ్ అంటే వేరే ఎక్స్‌పీరియన్సెస్ కావాలంటే మనం చూడొచ్చు. బట్ బోటింగ్ కొంచెం రేర్ కదా! సో, వెళ్దాంలే అని ఇంకా వెయిట్ చేసామన్నమాట. బోటింగ్ అయితే కంప్లీట్ చేసాం గానీ, ట్రైన్ టికెట్స్ మేము ఎంట్రన్స్‌లోనే తీసేసుకున్నాము. ట్రైన్, బోటింగ్ అన్నీ కూడా. సో, ట్రైన్‌కైతే వెళ్ళడం కుదరలేదు. అంటే బోటింగ్‌కి వెయిట్ చేసినందుకు ఫుల్‌గా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ మంచిగా పార్క్‌లోన అలాగే ఆటలాడుకున్నప్పుడు ఎంజాయ్ చేసాం గానీ, ఇక్కడ వెయిట్ చేసినందుకు దోల తీరిపోయిందన్నమాట. సో, అందుకని ఇంకా పేషెన్స్ లేదు. అండ్ అక్కడ ట్రైన్‌కి కూడా ఇలానే ఉంది క్యూ. అందుకని ట్రైన్‌కైతే వెళ్ళలేదు మేము. స్పెషల్ చిల్డ్రన్ కోసం ఇలా ఉంది పార్క్ ఇక్కడ. అంటే మనము బోటింగ్‌కి వెళ్ళే వేలోనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలా స్పెషల్ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఇది పార్క్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. అంటే అన్ని స్వింగ్స్ అని, సో, అలా అన్నీ ఉన్నాయి లోపల. దీనికి కూడా రూ. 5, రూ. 10 అనుకుంటా పర్ హెడ్ అలా తీసుకున్నారు. సో, ఇంకిక్కడ కబ్బన్ పార్క్‌లో చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కూల్‌గా ఉంది. సో, అక్కడి నుంచి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మనకి అక్కడే స్టేడియము, అలాగే విధాన్ సౌధ ఉంది కదా! ఇంకిక్కడ దిగేసి ఫోటోస్ అలా తీసుకుందాం అనుకున్నాము. బట్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకని ఇంక మేము ఎక్కడ దిగలేదు. ఇంకా డైరెక్ట్‌గా హోటల్‌కి వెళ్ళేసి ఫుడ్ అయితే తినేసామన్నమాట. అంతేనండి ఈ వీడియో. వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాక్‌గ్రౌండ్